హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి జ్యోతిష్య శాస్త్రంలో మన జన్మ కుండలిని అనలైజ్ చేసుకునేటప్పుడు, అంటే బర్త్ చార్ట్ని అనలైజ్ చేసుకునేటప్పుడు ఏ చార్ట్స్ పరిగణలోనికి తీసుకోవాలి, ఎలాంటి విషయాలు పరిగణలోనికి తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందామండి. మీకు ముఖ్యంగా డి వన్ చార్ట్ అనేది మనకందరికీ తెలుసు. లగ్న చార్ట్ అంటాము, రాశి చార్ట్ అంటాము. సో దీన్ని అందరం పరిగణలోనికి తీసుకుంటాం. దానితో పాటు ముఖ్యమైనవి ఏంటి అని అంటే D9 అండ్ D10 నవాంశ అండ్ దశాంశ చార్ట్స్ కూడా ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోండి. వీటితో పాటు మీ జాతక చక్రంలో గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, ఏ హౌస్లో ప్లేస్ అయి ఉన్నాయి అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి భావ చార్ట్ని కూడా పరిగణలోనికి తీసుకోండి. భావ చార్ట్ను ఎట్లా అనలైజ్ చేయాలి అని అంటే, మీ బర్త్ చార్ట్లో లగ్నము 15 డిగ్రీస్లో ఉన్నదనుకోండి. ఆ లగ్నం 15 డిగ్రీస్ నుంచి సెకండ్ హౌసు 15 డిగ్రీస్ వరకు ఒకటవ భావము, సెకండ్ హౌస్ 15 డిగ్రీస్ నుంచి థర్డ్ హౌస్ 15 డిగ్రీస్ వరకు రెండవ భావము. సో ఇదే విధంగా ఏదైనా ఒక గ్రహము 2 డిగ్రీలు, 4 డిగ్రీలు లేకపోతే 6 డిగ్రీలలో ఉన్నప్పుడు, ఆయన మూడవ ఇంట్లో ప్లేస్ అయి ఉన్నప్పుడు D1 చార్ట్లో భావ చార్ట్ ప్రకారము మాత్రము రెండవ భావంలోనికి పడడం అనేది జరుగుతుంది. మీకు ఫలితాలు అంటే రిజల్ట్స్ అయినా సరే రెండవ భావానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు దృష్టి ఆస్పెక్ట్స్ని చూసేటప్పుడు మాత్రము D1 చార్ట్ ప్రకారమే ఆస్పెక్ట్స్ను చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొకటి ట్రాన్సిట్స్ చూస్తుంటాం మనం. ట్రాన్సిట్స్ చూసేటప్పుడు కూడా D1 చార్ట్ని పరిగణలోనికి తీసుకొని ట్రాన్సిట్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటి అని అంటే, నా యొక్క క్లోజ్ ఫ్రెండ్ చార్ట్ని నేను ఒకరిని అనలైజ్ చేసినాను. ఆయనకి ఏంటి అని అంటే, శుక్రునికి గురుగ్రహానికి మధ్యన పరివర్తన యోగం అనేది ఉంది. ఆ పరివర్తన యోగం సమయంలో అంటే ఆ శుక్రగ్రహము లేకపోతే గురుగ్రహం యొక్క మహాదశ అంతర్దశలో ఆయనకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పేసి వెళ్ళి చార్ట్ అనలైజ్ చేస్తే, గురుగ్రహం వచ్చేసి 4 డిగ్రీల 32 నిమిషాలలో ఉంది. అంటే లగ్నం 14 డిగ్రీలు ఉన్నప్పుడు, గురుగ్రహం 4 డిగ్రీల 32 నిమిషాలలో ఉన్నప్పుడు, గురుగ్రహము 4వ ఇంట్లో కాకుండా 3వ ఇంట్లోకి పడుతుంది. అంటే 3వ భావంలోనికి పడుతుంది. దాని వలన ఈ పరివర్తన యోగం అనేది నలిఫై అయిపోయింది. అండ్ 3వ ఇల్లు గురుగ్రహానికి వచ్చేసి మారణకారక స్థానము. కాబట్టి గురుగ్రహం యొక్క మహాదశలో కానీ అంతర్దశలో కానీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ ఆ పర్సన్కి రాలేదు. మీ యొక్క బర్త్ చార్ట్ అనలైజ్ చేసుకునేటప్పుడు కూడా ఈ డిఫరెంట్ అంశాలు అనేది ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోండి. మీకు ఏమైనా సింపుల్ క్వశ్చన్స్ ఉంటే మా వీడియో యొక్క కమెంట్స్లో మెన్షన్ చేయండి. లేదు మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా ఈమెయిల్ అడ్రస్కి మీ డీటెయిల్స్ పంపండి. మేము నామినల్ కన్సల్టేషన్ ఫీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇట్స్ ఎ క్విక్ ప్రెడిక్షన్ ఫర్ టుడే. I'll see you tomorrow.